ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసుకుని ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన మటన్ ముక్కలు వేసుకుని ఇలా మంచిగా కదుపుకోండి. కదుపుకుని 15 మినిట్స్ మూత పెట్టుకోండి. మటన్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. అది మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పడుతుందండి. మంచిగా కుక్ అయింది కదండి, చూసారా? దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత కారం వేసుకున్నామండి. ఇప్పుడు మంచిగా కదుపుకొని మూత పెట్టుకుని 3 విజిల్స్ రానిద్దాము. రానిచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. ఒక స్మూత్గా పేస్టర్లా అవుతుందండి, మంచిగా కుక్ అవుతుంది. విజిల్ వెయిట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. చూసారు కదా ఇప్పుడు ఎలా మంచిగా కుక్ అయిందో. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఎవరెస్ట్ గరం మసాలా వేసుకుందామని నేను ప్యాకెట్ యూజ్ చేస్తాను. వేసుకుని మంచిగా కదుపుకుందామండి. 15 మినిట్స్లో మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత స్మూత్గా ఉడికిందో.